వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రెజర్ సిచ్యువేషన్లో మీరు ఎలా వేసుకుంటారో నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఫస్ట్ మ్యాచ్ ఈరోజు అయితే మనము ఇక్కడ చూసుకోవచ్చు, ర్యాండమ్ ప్లేయర్స్తో ఆడుతున్నాము. ఇక్కడ ఒకడైతే రాలే మా టీంలో, అక్కడ వచ్చేసాడు. ఇదైతే రికార్డింగ్ది. నేను అప్పుడు రికార్డింగ్ స్టార్ట్ చేసిన కానీ రికార్డింగ్ కాలేదు గైస్. ఏం చేద్దాం, ఫేక్ అప్పుడప్పుడు అట్లా అవుతుంటాయి. ఫస్ట్ రౌండ్ నాకైతే ఒక కిలో రాదు గైస్. డ్యామేజ్ అయితే 256 ఏమో వస్తుంది. అది ఇట్లా నాకైనా కొట్టినా, ఏమనుకోకండి గైస్. సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ సెకండ్ రౌండ్ వేసి కొట్టినప్పుడు గైస్ మీకు చూపిస్తే చూడండి ఎట్లా కొట్టినా. ఇక్కడైతే ఒకడు వస్తున్నాడు. ఇన్ కవర్ తీసుకున్నాం. అది మిస్ అయిపోయిందిరా. పడ్డ అరే వాడు ఓపెన్కి వస్తున్నాడు, పోతుంది లోపలికి. అరే మిస్ అయిపోయింది. ఇతరులకు వస్తాడు పక్కా, వీడు ఇతరులకు వస్తున్నాడు. వీడు చెప్పాలి గైస్. అరే అరే ఏందిరా ఇది. ఇదే ఈ డ్యామేజ్ నాకు వచ్చింది ఎక్కువ. చూడండి గైస్, డ్యామేజ్ 274 నాది. నాకైనా కొట్టిన. ఏం చేస్తాం. ఫస్ట్ మన టీం మిస్టర్ శివ అంటారు. 177కి 1 కిల్. గట్టిగానే పెద్ద ప్లానింగే. ఇప్పుడైతే ఈ రౌండ్లోనే గైస్ తీసుకుంటుంది. నేను MP5 తీసుకున్నా. ఇది ఒకటి మంటలు వేసేసిన. అది గాల్లో పడ్డా అనుకున్నా, గాల్లోకి చూసిన ఒకసారి, కానీ అది దాంట్లో పడ్డా నాకు గెలవదు. చూసి ఇంకా రిలీజ్ అయినా. ఇంకా ఇక్కడ పోతుంటే వీడు కటన కిందేసిన అనుకున్న చేతిలోకి వచ్చేసింది. ఇంకా దాన్ని తీసేసి కిందేసి ఇంకా పోయినా. ఇక్కడైతే ఇప్పుడు ఎవరన్నా సరే చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఎవడు వస్తున్నాడు. డైరెక్ట్ రష్ వెళ్ళిపోవడమే. మనం డ్యాన్స్ కానీ ఇట్లా వేస్టే. ఇప్పుడు వేసిన ఇట్లా వాడు రే ఎవడు రా నువ్వు. నువ్వేం రా రే నాగన్ థామ్సన్ రా. మా టీమ్ మొట్టివా నువ్వు ఎనిమిదివారా బాబు. సర్లే ఏమేమో అనుకుంటాం. ఇక్కడ చూసుకోవచ్చు మన టీమేట్స్ అయితే ఇద్దరైతే నాగా ఎయిర్ చచ్చిపోయారు. ఫుల్ కిల్. మనోడు థామ్సన్ పోయిండు నా గన్ తీసుకొని. ఎట్లా కొడుతూ చూడాలి. ఇదైతే పచ్చి బాగా దింపిన. మచ్చా నువ్వు నా థామ్సన్ తీసుకొని పోయినవురా. పోయి ససిగాసి అతను చూసుకోవచ్చు. వాడు 3 కిల్ కొట్టిండు. 1 వేసి కానీ వద్దు, నేను వేసుకుంటాలే. ఇప్పుడైతే కొన్ని పచ్చిబాడు దింపి కొట్టేసిన. జూన్ అయితే వస్తుంది. ఇక్కడైతే నేను పైన ఉంటా. ఎవడు వస్తున్నాం. హెడ్ షాట్ ఇచ్చి పడేద్దాం. నైస్ హెడ్ షాట్ వచ్చేసింది. ఫుల్ కిల్ చేసుకున్నా. మీరు 1 vs 4 కొట్టేటప్పుడు ఫుల్ కిల్కి కక్కుర్తి పడద్దు, కానీ నేను ఇక్కడ కక్కుర్తి పడుతున్నా. ఎందుకంటే నాకు నమ్మకం లేదు. వీడైతే జూన్లోకి వెళ్ళి వచ్చినటువంటి పచ్చిపాటు దింపేసిన. వీడికి సెకండ్ నెంబర్ అయితే ఫస్ట్ మస్తు ఆనందం అవుతాను. చూసుకోవచ్చు. 8 ఇట్లా నాకు అంత ఐడియా లేదు, అయినా నేను కింద దింపేసిన. రే ఇవ్వడు రా అబ్బా. ఒక్క బుల్లెట్ అయినా నా కథ కంచికి. దా రే ఓపెన్ లాగుదాం అనుకుంటుంది కదా. అలా టెన్షన్ ఉంది గైస్. ఇంత మంచిగా తిప్పుకొచ్చినారు, మళ్ళీ పోతే కష్టం అన్నట్టు అయిపోయింది. 11 పని అయిపోయింది. జూన్లోనే దుమ్ము ఇంకా పోదాం. సరే ముందు వస్తాడు. ఏం చేస్తాం. వీడు ఎవరు నాకు లేనికి ఏసీ వెనక వచ్చింది. వీడు చూసారా గాయస్ ఎట్లా తిప్పుకొచ్చినా. దీనికన్నా ఒక సబ్స్క్రైబ్ లైక్ చేయండి గాయస్. మీరు నాకు ఎవరు సపోర్టే చేస్తలేరు. మీరైతే ఎక్కువ స్ట్రెస్ తీసుకోదు గాయస్. 1 vs 4 కొట్టేటప్పుడు నేను స్ట్రెస్ మీద ఆడినా కాబట్టి నాకు మొత్తం ఎక్కడెక్కడ అయింది. అయినా పర్లేదు. ఇప్పుడైతే ఇంకా మొత్తం వేరే లెవెల్ గేమ్ ప్లే ఇద్దాం అనుకుంటున్నా, కానీ ఇట్లా అవుతుందో నాకు తెలియదు. ఇక్కడ చూసుకోవచ్చు. A9 తోటే మన కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ ఉంది. దాంతో వెళ్ళిపోతున్నా. అది
అరే రే 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 మిస్ ఓడి అమ్మ నాకేం ఓ ఏంది బాప్రే వీడు ఇట్లా కొట్టి నొక్కలు అరే ఏ ఏంద్రా మీరంతా నెంబర్ 4 దేర్ సిసి సరిపోయిందిలే. నైస్ దో నెంబర్ లెట్స్ గో दो नंबर भाई मारो मोटी ఒక కిల్ రాలే పాపం 2 నెంబర్కి. అంటే ఈ రౌండ్లో రాలే, ఇంతకుముందు రౌండ్లో వచ్చినట్టుంది. ఓకే లెట్స్ డూ ఇట్. మనం చేయగలుగుతాం. వెస్ట్ హెల్మెట్ MP5 తీసుకున్నాం. మనం MP5 వెళ్ళి అర్థమో తెలుసు అయిపోతాకనే వేసి కొట్టేసినాం. పాములు ఉన్నాం మొత్తం. బుర్ర పడుతుంది, కాళ్ళు అయితే ఏం బాలేవు. అలా అప్పుడు మజాకిరు. లెట్స్ గో. నా మంటలు అయితే పైన పడ్డట్టున్నాయి, అందుకని నాకు ఎట్లయినా వచ్చేసింది. ఇప్పుడు ఇవి వేద్దాం. ఇవ్వర్రా మీరంతా ఇట్లా సుర్రు మొత్తం కూడా దిక్కు కాసి బయటకు వచ్చి ఒక్క బుల్లెట్ ఒక్కొక్క తింపిన పోతాం. ఇలాంటప్పుడు అచ్చు చేయాలి. అరే అరే వీడేంది ముఖం మీదకి వచ్చాడు డైరెక్ట్. అమ్మ एक नंबर क्या कर रहे तू इधर आजा भाई गिरे गैस. చూడండి ర్యాండమ్ ప్లేయర్స్ తోటి ఆడితే ఇట్లా ఉంటుంది. అదే మన టీమ్మేట్స్ తోటి ఆడినాం అనుకో, ఖాళీ బీలు వచ్చి ఆడ 4 ఉన్నా సరే ఒకడు వచ్చి కొట్టి పడేస్తాడు అంతే. అందుకని నేను ఎక్కువ ర్యాండమ్ ప్లేయర్స్ తోటి ఆడాను. నన్ను ఫుల్ కిల్ చేసేదాకా అండ్ ఏం చేద్దాం కదా, వీటి డైరెక్ట్ వేసేటి పైనుంచి మళ్ళీ ఒక నొక్కలు. ఇప్పుడు 130 జూమింగ్ కంబ్యాక్ ఇచ్చారు గైస్ వాళ్ళు. ఈయన బట్టలకు ఒక్కరికి గేమ్ రానట్టుంది. ఇక ఏం చేసాను చెప్పండి. ఇప్పుడు MP40 పెట్టి మొత్తం దున్నేయడమే. లెవెల్ 4 ఫస్ట్ MP40 తీసేసుకున్నాం. ఇక్కడైతే చూసుకోవచ్చు మంట ఇలా చేసి పడేసినాం. అది ఏడబడ్డా మనకైతే అడిలే పక్కన పడ్డది. ప్రాక్టీస్ UI వేసేసినాం. చూసుకోవచ్చు వెళ్తున్నాం. ఒక గ్రనేడ్ ఉంటే బాగుంటుంది. షట్ మ్యాన్ ఇద్దరు వస్తారు నన్ను దొల్లవటానికి. నా బతుకు దింపి పడేసి నా కొడుకు వాడు నగర వాళ్ళు బాయ్ ఏక్ బాయ్ గ్రాంట్ చేసినాం. అప్పుడప్పుడు అట్లా బెదిరియాలి. గ్రాంట్ వేసాక కిల్ రావాలి. 8 నెంబర్ రష్ అయింది తీసుకోవచ్చు. ఈడే పడరా బాబు, ప్యూర్ బాడీ దింపేసాం. వీళ్ళ టీమేట్ నీ అమ్మ రే ఈ బాబు కింద పడుతురా. పర కిల్ రావాలి. కొన్ని కొల్ల మ్యాచ్. అరే ఇవి మొత్తం కిల్ వేసుకోవట్లేదు రా. అరే మచ్చ పర ఊరా. 4 నెంబర్ क्या कर रहे तुम. నైస్ బాడీ ప్యూర్ బాడీ దింపేసి కొట్టేసినాం. ఇట్లా దింపేసినాం. డబల్ ట్యాగ్ అని పోతే మనం ఇక్కడ చూసుకోవచ్చు 6 కిలోలు మొత్తం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, సపోర్ట్ చేయండి నాకు కొంచెమన్నా. ఇంకే రౌండ్ అంత పెద్ద మనకు కూడా అవసరం లేదు కానీ మెడికిట్లు గది తీసుకుని మెడికిట్లు అంటున్నా ఏమంటారు ఏవి అవి రిపేర్ కిట్లు బాంబ్ సెట్ ఇంకా లోడ్ మొత్తం. ఇక్కడైతే చూసుకోవచ్చు. నేను కిందికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా కానీ పనికి వెళ్ళిపోతున్నా. ఇంట్లో దాపుకుందాం. వాళ్ళు పెద్ద క్యాంపర్ నేడేసా పడతారంట బాగు ఏమో. సరే ఇట్లా గుడ్ల మళ్ళీ పడవచ్చు. ఏమో గుడ్ల మళ్ళీ పడ్డది 52. వా ఈడెప్పుడు ఫ్లాష్ మ్యాన్ అన్న నమ్మలేకపోతున్నా. గైస్ ఇట్లా గైస్ ఇది నమ్మలేకపోతున్నా గైస్. వీడు హ్యాకర్ ఇట్లా బాయ్. నేను మరీ ఆడ క్లోజ్గానే బాయ్
వాడు ఏం నుంచి ఇట్లా కొట్టినా నాకు అర్థమైతలేదు. బాయ్ బాయ్ రివ్యూ బాయ్. బోయా గాయస్, చలో బోయా బోయా గాయస్. ఇక్కడ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. లాస్ట్ రౌండ్ అయితే నన్ను ఇట్లా కొట్టిన నాకే